హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. నక్షత్ర రిలీఫ్గా ఊపిరి తీసుకుని వదిలి, అయితే ఆ రెండో వాడు బావ బిజినెస్ పార్ట్నర్ అన్నమాట. ఈ విషయం గురించి బావకు కూడా చెప్పి ఆ విరాట్ చేత నిజం బయట పెట్టించాలి అని అనుకుని చందు వెళ్ళిన రూమ్లోకి వెళ్తుంది. చందు బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర తన దగ్గరికి వచ్చి బావా అంటుంది. చందు తన వైపు చూసి, నక్షత్ర అసలు ఏం జరుగుతుంది? ఆ చైతన్య ఎలా చనిపోయాడు? నాకు బుర్ర బద్దలవుతుంది అన్నాడు. నక్షత్ర, బావా ఇంకా ఆ చైతన్య విషయం వదిలేయి, నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అంది. చందు తన వైపు చూస్తూ, ఇన్ఫర్మేషనా ఏంటి అన్నాడు. నక్షత్ర, అది నీ బిజినెస్ పార్ట్నర్ విరాట్ ఎవరు బావా అంది. చందు, విరాట్ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు నక్షత్ర అన్నాడు. నక్షత్ర, అంటే బావా అతను మీ బిజినెస్ పార్ట్నర్ అంట కదా, ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు అతను చూసుకుంటూ ఉంటాడు అని నాకు తెలిసింది అంది. చందు, అన్ని వివరాలు కాదు, కొన్ని వివరాలు అన్నాడు. నక్షత్ర, అదే అడుగుతున్నాను, మీ కంపెనీకి సంబంధించిన వివరాలు చూసుకుంటున్నారు కదా, మరి అప్పుడప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుంది అని నువ్వు చెక్ చేయాలి కదా అంది. చందు, అవును నక్షత్ర, అప్పుడప్పుడు వెళ్ళి చూస్తుంటాను. ఇంకో విషయం ఏమిటంటే మొన్నే వెళ్ళి వచ్చాను నేను అన్నాడు. నక్షత్ర మనసులో ఏదో పెద్ద సలహా ఇచ్చినట్లు ఇచ్చాను, కానీ బావ ఆల్రెడీ చెక్ చేస్తూనే ఉన్నాడన్నమాట. కానీ ఇప్పుడెలా అయినా బావని ఆ కంపెనీకి తీసుకుని వెళ్ళాలి అని అనుకొని, అవును బావా, కానీ నాకొక డౌట్, చెక్ చేయడానికి నువ్వు అక్కడికి వెళ్లే ముందు విరాట్కి ఇన్ఫార్మ్ చేశావా అంది. చందు, చేశాను అన్నాడు. నక్షత్ర, నువ్వు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అవుతారు కదా, ఒకసారి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా సడన్ గా వెళ్ళి చెక్ చేద్దామంది. చందు, ఓకే అన్నాడు. నక్షత్ర, రేపే వెళ్దామా అంది. చందు, రేపా? అంత తొందర ఎందుకు? మొన్ననే కదా వెళ్ళాము, కొన్ని రోజుల తర్వాత వెళ్దాంలే అన్నాడు. నక్షత్ర, లేదు బావా, రేపు వెళ్దాం, ప్లీజ్ బావా, ప్లీజ్ 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 అని అంటూనే ఉంటుంది. చందు, సరే సరే వెళ్దాం, ఇంకా ఆపు అన్నాడు. నక్షత్ర, థ్యాంక్స్ బావా అంటుంది. చందు విసుగ్గా ఫేస్ పెట్టి, ఏంటో నీ గోల, ఒక పక్క జరిగిన దాని గురించి నేనంత కంగారు పడుతూ ఉంటే సిచ్యువేషన్ సంబంధం లేకుండా ప్రార్థిస్తున్నా అన్నాడు. నక్షత్ర, నా ఆలోచన నీ గురించే కదా బావా అంది. చందు, అబ్బో, నా గురించి ఆలోచనలు కూడా ఉన్నాయా నీకు అని అన్నాడు. నక్షత్ర, ఉన్నాయి కదా, నువ్వే గుర్తించలేదు అంటుంది. చందు, సర్లే, తారాని స్కూల్కి రెడీ చేసావా అన్నాడు. నక్షత్ర, రెడీ చేస్తున్నాను బావా అంది. చందు, సరే త్వరగా రెడీ చేయి, స్కూల్కి తీసుకుని వెళ్దామంటాడు. నక్షత్ర ఓకే అని అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. చందు ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక్కడ శ్యామ్ వాళ్ళ ఇంట్లో చైతన్య మర్డర్ విషయం తెలుసుకున్న శ్యామ్ తన రూమ్ లో అటు ఇటు తిరుగుతూ, ఏంటిది, ఆ చైతన్య ఎలా చనిపోయాడు, అందులోకి అంత దారుణంగా బ్రతికి ఉన్నప్పుడే హింసించి కిరోసిన్ పోసి కాల్చారు అని పోస్ట్ మార్టం ద్వారా తెలిసింది అని న్యూస్ లో చెప్తున్నారు. అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? మేం ముగ్గురం చేస్తున్న కుట్ర ఎవరికైనా తెలిసిందా, లేకపోతే అతనికి సంబంధించిన శత్రువులు ఎవరైనా ఉన్నారా? అదే అయి ఉంటుంది. అతనికి కూడా శత్రువులు ఉంటారు కదా, వాళ్ళల్లో ఎవరో ఒకరి పని అయి ఉంటుంది అని అనుకుని ఇంకేం పట్టించుకోకుండా రిలాక్స్ గా ఆఫీస్కి బయలుదేరతాడు. నక్షత్ర తారాన్ స్కూల్కి రెడీ చేసి చందు రూమ్ దగ్గరికి వస్తూ, బావా తారాన్ రెడీ చేశాను అంటూ రూమ్ లోకి వస్తుంది. అక్కడ చందు ఆలోచనలు ఎక్కువగా అవడం వల్ల తలనొప్పి వచ్చి అలానే సోఫాలో వెనక్కి వాలి ఒక చేత్తో తలను పట్టుకొని కళ్ళు మూసుకుని కూర్చుని ఉంటాడు. నక్షత్ర చందుని గమనించి తన దగ్గరికి వచ్చి, ఏమైంది బావా అంటుంది. చందు కళ్ళు తెరిచి తన వైపు చూసి, ఏంటో నక్షత్ర, అసలేం జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు అన్నాడు. నక్షత్ర తన పక్కకు వచ్చి కూర్చొని, ఎందుకు బావా అంతలా ఆలోచిస్తున్నావు? అతని టైం బాగోలేదు కాబట్టి ఇలా జరిగింది, దానికి నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి అంది. చందు నక్షత్ర వైపు తిరిగి, నీకు అర్థం కావట్లేదు నక్షత్ర, చైతన్య ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిన టైంలో ఆఫీస్ నుండి వెళ్ళిపోయింది నువ్వు ఒక్కదానివే. లక్కీగా నువ్వు థంబ్ ఇంప్రెషన్ పెట్టలేదు కాబట్టి ఆ విషయం బయటపడలేదు. కానీ పొరపాటున ఎవరి ద్వారా అయినా ఆ విషయం బయటకు వస్తే ఈ కేస్ నీకు ఎక్కడ చుట్టుకుంటుందో ఏమో అని నాకు భయమేస్తుంది, అందుకే టెన్షన్ అంతా అన్నాడు.
నక్షత్ర కాస్త షాక్ అయ్యి డల్ గా చందు వైపు చూస్తూ మళ్ళీ అలా ఎందుకు జరుగుతుందిలే బావా, ఆ టైంలో నేను బయటికి వెళ్ళాను అని ఎవరు బయట పెడతారు అంది. చందు ఏమో నక్షత్ర, ఆ టైంలో నువ్వెందుకు వెళ్ళినా విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. పోలీసులు మళ్ళీ ఆఫీసులోకి వచ్చి ఆఫీస్ స్టాఫ్ ని ఎంక్వైరీ చేస్తే ఎవరో ఒకరు చెప్తే అప్పుడు పరిస్థితి ఏంటి అన్నాడు. నక్షత్ర తన భుజం మీద చెయ్యి వేసి నెగిటివ్ గా ఆలోచించుకు బావా, అలా ఏం జరగదులే అంది. చందు జరగకూడదు అనే కోరుకుంటున్నాను అంటాడు. నక్షత్ర కంగారు పడకు బావా, ఏం జరిగినా ఆ దేవుని అండ మనకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఏం భయపడకు అంది. చందు అని డల్ గా నక్షత్ర భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటాడు. నక్షత్ర చందు వైపు చూస్తూ మనసులో ఈ కేస్ ఎక్కడ నా మీద పడుతుందో అని నువ్వు కంగారు పడుతున్నావు బావా, కానీ నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి చెప్పు, నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎక్కడ బలవుతావా అని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. పోలీసుల చేతుల్లో ఇరుక్కున్నా తప్పించుకోగలమేమో కానీ ఛాయ అక్క చేతిలోకి ఇరుక్కుంటే తప్పించుకోలేవు కదా. నువ్వు ఈ కేసు నా మీద ఎక్కడ పడుతుందో అని ఎంత కంగారు పడుతున్నావో, నీకు ఏ క్షణం ఏం జరుగుతుందో అని నీకంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను బావా అని అనుకుంటూ బాధగా చందు వైపు చూస్తూ ముందుకు వంగి తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. చందు మెల్లిగా కళ్ళు తెరిచి నక్షత్ర వైపు చూస్తూ ముద్దెందుకు పెట్టావు అన్నట్లు కనుబొమ్మలెగరేస్తాడు. నక్షత్ర చిన్నగా నవ్వి ఏం లేదు అన్నట్లు తల ఊపుతుంది. చందు ఇంకా హుషారు తెచ్చుకొని సరిగ్గా కూర్చొని సరేలే నక్షత్ర, ఇదంతా ఆలోచిస్తూ ఉంటే బుర్ర హీటెక్కిపోతుంది తప్ప ఇంకేం లేదు, పదా తారాని స్కూల్లో డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్దామన్నాడు. నక్షత్ర తను కాస్త యాక్టివ్ అవ్వడంతో హ్యాపీగా ఫీల్ అయ్యి లేచి నిలబడి ఓకే బావా, ఒక 2 మినిట్స్ ఉండు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. చందు అక్కడి నుండి బయటకు వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ చైర్లో కూర్చొని ఉన్న తారాను చూసి తన దగ్గరికి వచ్చి తను టిఫిన్ తినిపిస్తూ తను కూడా టిఫిన్ తింటాడు. నక్షత్ర ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా టిఫిన్ తినడం పూర్తి చేస్తుంది. ముగ్గురు కలిసి కారులో బయలుదేరతారు. ముందుగా తారాను స్కూల్ దగ్గర వదిలేసి వాళ్ళు ఆఫీస్కి బయలుదేరతారు. వాళ్ళు ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీస్లో అందరూ గుంపులు గుంపులుగా కూర్చొని చైతన్య మరణం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చందు రావడం చూసి అందరూ ఉలిక్కిపడి ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చందు అందరినీ గమనిస్తూ ఉంటాడు, కానీ ఏమి రియాక్ట్ అవ్వకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. తన లోపలికి వెళ్ళిన తర్వాత ఆఫీసులోకి వచ్చిన నక్షత్ర తన ప్లేస్లోకి వచ్చి కూర్చుంటుంది. తను రావడం చూసిన రీతు హాయ్ నక్షత్ర, విషయం తెలుసా, నిన్న చైతన్య చనిపోయాడంట, అది కూడా మర్డర్ అని డౌట్ అంట. మన ఆఫీస్లో ఇదే టాపిక్ తెలుసా? అమ్మో, అయినా టీవీలో చూశాను, వాళ్ళు తన బాడీని చూపించినప్పుడు జలదరింపు వచ్చింది తెలుసా, బాబోయ్ ఇది ఎవరి పనో ఏంటో అంది. నక్షత్ర ఇందాక కూడా ఇదే విషయం మీద డిస్కషన్ రీతు, కానీ ఒక్కటి, అతను ఎంత అన్యాయం చేయకపోయి ఉంటే అవతల వాళ్ళు అంత క్రూరంగా చంపుతారు చెప్పు అంది. రీతు అవును నక్షత్ర, అది కూడా నిజమే, అంత కఠినంగా చంపారు అంటే అతని వల్ల అంతలా గాయపడ్డారు అనే కదా. కానీ నిజంగా నాకు మాత్రం ఆ న్యూస్ చూసినప్పటి నుండి ఏదో తెలియని భయం మొదలైంది తెలుసా అని అంది. నక్షత్ర భయం ఎందుకు అంది. రీతు అంటే కొన్ని సినిమాల్లో చూపిస్తారు కదా, కొందరు సైకోలు ఏ రీజన్ లేకుండా ఇలా టార్చర్ పెట్టి చంపుతారు అని, అలా ఎవరైనా తీసుకుపోయి చంపేశారేమో అని నా డౌట్, అందుకే నాకు భయంగా ఉంది అంది. నక్షత్ర రీతు తల మీద ఒక ముట్టికాయ వేసి ఇలాంటి పిచ్చి డౌట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు అంది. రీతు ఆ డౌటే కాదే, ఇంకో డౌట్ కూడా వచ్చింది అంది. నక్షత్ర ఏంటో అది అని అంది. రీతు అంటే ఏమైనా దయ్యం వచ్చి చంపేసిందేమో అని నా డౌట్ అంది. నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి రీతు వైపు చూసి మళ్ళీ వెంటనే నీ తలకాయ్, అసలు ఆ డౌట్ ఏంటే, సైకోలు దెయ్యాలు వచ్చి ఎందుకు చంపుతారు, పోలీసుల కంటే నువ్వే ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావు అంది. రీతు హిహిహి అని ఒక నవ్వు నవ్వి ఏదో నా బుర్రకు వచ్చినట్లు డౌట్లు చెప్పాను అంటుంది. నక్షత్రకి నవ్వు రాకపోయినా కూడా చిన్నగా నవ్వి సర్లే, మళ్ళీ వర్క్ పెండింగ్ ఉంటే సార్ తిడతాడు, మనం వర్క్ చేసుకుందామంటుంది. రీతు ఓకే అని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నక్షత్ర రీతు వైపు చూస్తూ మనసులో బాబోయ్ ఏదో డౌట్ అని చెప్పింది, కానీ తను కరెక్ట్ గానే గెస్ చేసింది అనుకొని మళ్ళీ వర్క్ లో పడిపోతుంది. కొంచెం సేపటికి చందు ఏం చేస్తూ ఉంటాడా అనుకొని లేచి చందు క్యాబిన్ దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ ఓపెన్ చేసి లోపలికి చూస్తుంది. చందు కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు.
తను కాస్త ఆ మర్డర్ కేసు గురించి ఆలోచించకుండా ఫ్రీగా వర్క్ చేసుకుంటూ ఉండటం చూసి నక్షత్ర రిలీఫ్ గా ఫీల్ అయ్యి లోపలికి వస్తుంది. అడుగుల శబ్దానికి చందు అటు చూస్తాడు. నక్షత్ర లోపలికి వచ్చి చందు ఎదురుగా ఉన్న ప్లేస్ లో కూర్చొని ఏం చేస్తున్నావు బావా అంది. చందు ఆ డౌట్ ఏంటి, ఆఫీస్లో వర్క్ చేయక ఏం చేస్తారు అన్నాడు. నక్షత్ర చిన్నగా నవ్వి నిజమే బావా అని తన వైపు చూస్తూ ఉంటుంది. చందు తన వైపు చూసి ఏంటి అలా చూస్తున్నావు, ఏమైనా చెప్పాలా అన్నాడు. నక్షత్ర చెప్పాలి అంది. చందు ఏంటో చెప్పు అన్నాడు. నక్షత్ర తన ఫోన్ చేతిలోకి తీసుకొని ఒక ఫోటో ఓపెన్ చేసి చందుకు చూపిస్తుంది. చందు ఆ ఫోటోను చూసి ఏంటిది అన్నాడు. నక్షత్ర ఎగ్జామ్ షెడ్యూల్ బావా అంది. చందు ఫోన్ చేతిలోకి తీసుకొని ఎగ్జామ్ షెడ్యూల్ ఫోటోను చూసి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారా మీకు అని అన్నాడు. నక్షత్ర హా బావా అంది. చందు అయితే ఇకపై కాస్త కాన్సన్ట్రేషన్ చదువు మీద పెట్టు అని అన్నాడు. నక్షత్ర హా బావా అంటుంది. చందు ఇంకా ఛాయా మర్డర్ గురించి ఎక్కువగా ఆలోచించుకు, ఎగ్జామ్ సంగతి చూడు అన్నాడు. నక్షత్ర అలాగే అన్నట్లు మెల్లిగా తల ఊపుతుంది. చందు ఇది చెప్పడానికే వచ్చావా అన్నాడు. నక్షత్ర అలా అని కాదు అంది. చందు చిన్నగా నవ్వుతూ మరీ అన్నాడు. నక్షత్ర అంటే అది నీతో మాట్లాడాలి అనిపించింది బావా అంది. అవునా, ఏం మాట్లాడాలనిపించింది అని అంటాడు. నక్షత్ర ఏదో ఒకటి అంది. చందు ఏదో ఒకటంటే అని అన్నాడు. నక్షత్ర మూతి ముడుచుకొని బావా అంటుంది. చందు టేబుల్ మీదకి వంగి గడ్డం కింద చేయి పెట్టుకొని తన వైపు చూస్తూ చెప్పు నక్షత్ర అన్నాడు. నక్షత్ర తన వైపు చూస్తూ చిన్నగా నవ్వి నువ్వే చెప్పు అంది. చందు నవ్వుతూ నేనా అని అంటాడు. నక్షత్ర హా అంటుంది. చందు చిన్నగా నవ్వి తన చేయి నుండి లేచి నక్షత్ర వైపుకి మెల్లిగా అడుగులు వేస్తాడు. నక్షత్రకు చందు తన దగ్గరికి వస్తూ ఉండటంతో అలజడిగా అనిపించి మెల్లిగా లేచి నిలబడుతుంది. చందు కుంటిగా నవ్వుతూ ఏమైనా చెప్పమన్నావు కదా, చెప్తాను అంటూ ముందుకు వస్తాడు. నక్షత్ర వెనక్కి అడుగులు వేస్తూ టేబుల్ తగలడంతో ఆగిపోతుంది. చందు తన దగ్గరికి వచ్చి తనకి ఎటు కదలనివ్వకుండా రెండు వైపులా చేతులు అడ్డంగా టేబుల్ మీద పెడతాడు. నక్షత్ర చిన్నగా బావా ఏం చేస్తున్నావు అంది. చందు చిన్నగా నవ్వుతూ తన పెదాల వైపు చూస్తూ దగ్గరికి వస్తాడు. నక్షత్ర మెల్లిగా కళ్ళు మూసుకుంటుంది. చందు దగ్గరికి వస్తూ ఉండగా డోర్ ఓపెన్ చేసుకొని శ్యామ్ లోపలికి వస్తూ వాళ్ళ దగ్గరగా ఉండటం చూసి ఆగిపోతాడు. డోర్ చెప్పుడికి ఇద్దరు తేరుకొని వెంటనే దూరం జరిగి నిలబడతారు. చందు డోర్ వైపు చూసి అక్కడ నిలబడి ఉన్న శ్యామ్ను చూసి ఏదో చెప్పేలోపు శ్యామ్ కావాలని సారీ సారీ అని బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. చందు వెంటనే శ్యామ్ ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. శ్యామ్ నక్షత్ర వైపు తన వైపు మార్చి మార్చి చూసి అంటే మీరేదో మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అంటాడు. చందు అదేం లేదులే లోపలికి రా అంటాడు. శ్యామ్ లోపలికి వస్తాడు. నక్షత్ర కాస్త ఇబ్బందిగా అనిపించి అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. శ్యామ్ వెళ్తున్న నక్షత్ర వైపు ఒకసారి చూసి మనసులో మా ప్లాన్ ఏమో కానీ రోజు రోజుకి మీ ఇద్దరు బాగా దగ్గర అవుతున్నారు. నువ్వు తనతో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటున్నావు అని నీతో తన నెంబర్ నుండి చాట్ చేయడం మానేశాను, కానీ నిన్ను మాత్రం అస్సలు వదలకూడదు, ఎలా అయినా సొంతం చేసుకోవాలి అనుకుంటూ వచ్చి చైర్లో కూర్చుంటాడు. చందు ఏంటి శ్యామ్ చప్పా పెట్టకుండా వచ్చావు, ఏమైనా పని ఉందా అన్నాడు. శ్యామ్ అదేం లేదు చందు, మా ఆఫీస్లో పెద్దగా వర్క్ ఏమి లేదు, చాలా బోర్గా ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాడు. చందు ఓహో సరేలే అని ఇంక నార్మల్ గా మాట్లాడుతుంటాడు. కొంచెం సేపటికి శ్యామ్ అక్కడి నుండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ అందరూ వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు. నక్షత్రకు కూడా వర్క్ అంతా ఫినిష్ అయిపోయి ఉంటుంది, కానీ తను చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చందు తన క్యాబిన్ లో లైట్లన్నీ ఆఫ్ చేసుకొని బయటికి రావడం చూసి తన బ్యాగ్ తీసుకొని చందు దగ్గరికి వస్తుంది. చందు తన వైపు చూసి ఆశ్చర్యంగా నక్షత్ర నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అన్నాడు. నక్షత్ర లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపుతుంది. చందు మరి తారా తను ఇంకా స్కూల్లోనే ఉందా ఏంటి అని అన్నాడు. నక్షత్ర లేదు బావా, మన ఇంటి దగ్గరే తన స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించిందట, ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు మన ఇంటి దగ్గరే అంట, తారా తనతో పాటు స్కూల్ నుండి వచ్చేసాను అని చెప్పింది, ఇంటి తాళాలు అక్కడ కిటికీ దగ్గర పెట్టాం కదా, తను లోపలికి వెళ్ళి కూర్చొని ఉంటుంది అంది. చందు చిన్నగా నవ్వి అవునా సరేలే పదా వెళ్దాం అని తనతో పాటు బయటికి వస్తాడు. ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరతారు. చందు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నక్షత్రకి ఉదయం జరిగింది గుర్తుకు వచ్చి అయినా ఏంటి బావా నువ్వు ఆఫీస్లో ఎంతమంది ఉంటారు చెప్పు, ఎవరో ఒకరు వచ్చి పోతూ ఉంటారు కదా, మరి నువ్వెందుకు అలా చేశావు, చూడు అదే టైంకి మీ ఫ్రెండ్ వచ్చారు, మన గురించి ఏమనుకొని ఉంటారో ఏంటో అని అంది. చందు నవ్వుతూ ఏమనుకుంటాడు,
బావా మరదలు సరసాలాడుకుంటారు అనుకుంటాడు, అంతే కదా అన్నాడు. నక్షత్ర చందు భుజం మీద చిన్నగా కొట్టి ఓ బావా అంటుంది. చందు సైడ్గా కారు ఆపుతాడు. నక్షత్ర ఒకసారి బయటకు చూసి వాళ్ళు దారి మధ్యలోనే ఉండటంతో ఇక్కడ ఎందుకు కారు ఆపావు బావా అంది. చందు కొంటిగా నవ్వుతూ మార్నింగ్ మధ్యలో ఆపేశాను కదా, కంటిన్యూ చేద్దామని అన్నాడు. నక్షత్ర కళ్ళు పెద్దవి చేసి తన వైపు చూస్తుంది. చందు చిన్నగా నవ్వుతూ మరి చేద్దామా అంటూ ముందుకు వస్తాడు. నక్షత్ర కాస్త నార్మల్ అయ్యి తను ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తుండటంతో సిగ్గుపడుతూ తను రెప్పలు వాల్చుతుంది. చందు తన 2 చెంపల్ని దోసిల్లోకి తీసుకొని తన అదురాలని అందుకోవడానికి ముందుకు వస్తాడు. కళ్ళు మూసుకుని ఉన్న నక్షత్రకి ఒక్క క్షణం ఛాయారూపం కళ్ళ ముందు మెదిలి తన కోపంగా మీ బావ నీ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పడం గుర్తుకు వచ్చి వెంటనే కళ్ళు తెరిచి చందు భుజం మీద చేతులు పెట్టి వెనక్కి నెడుతుంది. చందు షాక్ అయ్యి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర డల్గా ఫేస్ పెట్టి కళ్ళు తిరుగుతున్నాయి బావా, ఇంటికి త్వరగా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవాలి అంటుంది. చందు అయ్యో కళ్ళు తిరుగుతున్నాయా, త్వరగా ఇంటికి తీసుకుని వెళ్తానులే నక్షత్ర అని సరిగ్గా కూర్చొని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి ఇంటికి బయలుదేరతాడు. వాళ్ళు ఇంటికి చేరుకొని లోపలికి వెళ్లేసరికి తారా సోఫాలో కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. చందు ఫ్రెష్ అవడానికి వెళ్తాడు. నక్షత్ర వెంటనే కిచెన్ లోకి వెళ్లి డిన్నర్ ప్రిపేర్ చేసి అందరినీ పిలిచి వడ్డిస్తుంది. ముగ్గురు కలిసి డిన్నర్ ఫినిష్ చేసి పడుకోవడానికి వెళ్తారు. నక్షత్ర బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ మనసులో రేపు ఆ విరాట్ ఆఫీస్కి వెళ్తున్నాము, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు, ఖచ్చితంగా నిజాలు అన్నీ అతని ద్వారా బయట పెట్టాలి అని అనుకుని మరుసటి రోజు చేయాల్సిన వాటి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది నక్షత్ర. నెక్స్ట్ డే మార్నింగ్ నక్షత్ర పొద్దున్నే 5 కూడా కాకముందే నిద్రలేచి ఫాస్ట్ గా రెడీ అయ్యి చందు రూమ్ లోకి వస్తుంది. చందు అప్పటికి నిద్రపోతూ ఉంటాడు. నక్షత్ర తన దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని తన భుజం తడుతూ బావా బావా లే నిద్ర లే అంటుంది. చందు ఉలిక్కిపడి లేచి కూర్చొని చుట్టూ చూస్తూ ఏమైంది నక్షత్ర అంటాడు. నక్షత్ర మనం ఆఫీస్కి వెళ్ళాలి కదా బావా, త్వరగా లేచి రెడీ అవ్వు అంది. చందు ఒక క్షణం అర్థం కాక క్లాక్ వైపు చూస్తాడు. టైం అప్పటికి 4:45 అయి ఉంటుంది. చందు నక్షత్ర వైపు అసహనంగా చూస్తూ టైం 5 కూడా కాలేదు, అప్పుడే ఆఫీస్ ఏంటి నక్షత్ర అన్నాడు. నక్షత్ర టైం వైపు చూసి ఇంకా 4:45 అని మళ్ళీ పర్వాలేదులే బావా రెడీ అవ్వు, ఆఫీస్కి కాస్త ముందుగా వెళ్దామంది. చందు అరే నిద్రపోనివ్వకుండా ఏంటి నక్షత్ర నువ్వు అన్నాడు. నక్షత్ర అంటే బావా ఈ రోజు ఆ విరాట్ పని చేస్తూ ఉన్న బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కదా అంది. చందు హా వెళ్దాంలే తొందర ఎందుకు అన్నాడు. నక్షత్ర తొందరగా వెళ్తే మంచిది కదా బావా అంది. చందు అరే విసిగించక నక్షత్ర, నన్ను కాసేపు నిద్రపోనివ్వు అన్నాడు. నక్షత్ర మూతి ముడుచుకొని సర్లే అంటుంది. చందు మళ్ళీ పడుకుంటాడు. కానీ చందుకు నిద్ర పట్టదు. తను ఇంకా విసుక్కుంటూ లేచి కూర్చొని అబ్బా నీ వల్ల నిద్ర అంతా పాడైపోయింది అంటాడు. నక్షత్ర నవ్వుతూ పోనీలే బావా రాత్రి 1 గంట ముందుగా పడుకో అంటుంది. చందు తన వైపు కొరకరా చూస్తూ నువ్వు నక్కకళ్ళ పిల్లవు కాదు, సారిస్ట్ పిల్లవి అన్నాడు. నక్షత్ర నవ్వుకుంటుంది. చందు నవ్వుతున్నా చూడు రాక్షసి అని లేచి వాష్రూమ్ లోకి వెళ్తాడు. నక్షత్ర నవ్వుకుంటూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. కొంచెం సేపటి తర్వాత చందు ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నక్షత్ర కాఫీ తీసుకుని వస్తుంది. నక్షత్ర చందు దగ్గరికి వచ్చి కాఫీ కప్పు చేతికిస్తుంది. చందు కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర తను ఆలోచిస్తూ ఉండటం చూసి ఏం ఆలోచిస్తున్నావు బావా అంది. చందు నువ్వెందుకు ఆ కంపెనీకి వెళ్ళాలని అంత పట్టుబడుతున్నావు, అక్కడ మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు కదా అన్నాడు. నక్షత్ర కాస్త షాక్ అయ్యి అదేం లేదు బావా ఎటువంటి ప్రాబ్లం రాదు అంది. చందు మరి ఎందుకు కంపెనీకి వెళ్ళాలి అని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అన్నాడు. నక్షత్ర అదేంటి బావా అలా అంటున్నావు, ఈ కంపెనీ ఓన్లీ నీది మాత్రమేనా బావా, మన కంపెనీయే కదా అంటే నా కంపెనీ అని కూడా కదా అంది. చందు చిన్నగా నవ్వుతూ అంటాడు. నక్షత్ర మరి మన కంపెనీ గురించి మనమే చూసుకోవాలి కదా అని అంది. చందు నవ్వి నిజమే అంటాడు. నక్షత్ర నవ్వుతూ అందుకే వెళ్దామంటున్నా అంది. చందు సరే త్వరగా రెడీ అయ్యిరా, తారాని కూడా రెడీ చెయ్యి, తన్ని స్కూల్లో డ్రాప్ చేసి మనం ముందు ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ తర్వాత మన బ్రాంచ్కి వెళ్దామన్నాడు. నక్షత్ర హ్యాపీగా ఓకే బావా అంటుంది. చందు ఇంక వెళ్ళి పూర్తిగా రెడీ వస్తాను అంటాడు. నక్షత్ర ఫాస్ట్ గా తారాన్ని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. చందు వచ్చేసరికి నక్షత్ర బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసి రెడీగా డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. ముగ్గురు బ్రేక్ఫాస్ట్ చేసి బయట బయలుదేరతారు.
ముందుగా తారాన్ స్కూల్లో వదిలేసి వాళ్ళు విరాట్ ఉన్న బ్రాంచ్కి వస్తారు. విరాట్ ఆఫీస్లో అందరూ కాస్త కబుర్లు చెప్పుకుంటూ పనులు చేస్తూ ఉంటారు. సడన్ గా సీఈఓ వస్తూ ఉండటం చూసి అందరూ షాక్ అయ్యి సీరియస్ గా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. అదంతా చూసి నక్షత్ర చందు చెవిలో, చూసావా బావా, ఇప్పటి వరకు ఫుల్ గా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు ఎలా యాక్టింగ్ చేస్తున్నారో చూడు అంది. చందు చిన్నగా నవ్వి నిజమే అన్నాడు. నక్షత్ర అందుకే అప్పుడప్పుడు ఇలాంటి సడన్ ఎంట్రీ ఇవ్వాలి అంది. చందు చిత్తం రాణిగారు అంటాడు. నక్షత్ర నవ్వుతూ అది సరేలే గాని లోపలికి పద అంటాడు. అప్పటికే చందు వచ్చిన విషయం పిఏ ద్వారా తెలుసుకున్న విరాట్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి చందు దగ్గరికి వచ్చి, హాయ్ చందు, నువ్వేంటి సడన్ గా ఇలా వచ్చావు అని అన్నాడు. చందు అది జస్ట్ అందరూ ఎలా వర్క్ చేస్తున్నారని చూడ్డానికి వచ్చాను విరాట్ అన్నాడు. నక్షత్ర విరాట్ వైపు చూస్తూ మనసులో రెండవ ఏదో వీడేనా అని అనుకుంటూ ఉంటుంది. విరాట్ నక్షత్ర వైపు చూసి ఒక విధమైన నవ్వు నవ్వి హాయ్ నక్షత్ర అంటాడు. నక్షత్ర ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి మొహం పక్కకు తిప్పుకుంటుంది. విరాట్ తన వైపు చూస్తూ మనసులో, అబ్బా ఈ చందుతో పాటు వచ్చావు కానీ ఒంటరిగా వచ్చి ఉంటే ఎంత బాగుండేది, అప్పుడు నిన్ను అనుభవించే అవకాశం వేరే వాళ్ళకు కూడా ఇచ్చి ఉండేవాణ్ణి కాదు, నేను ఒక్కడనే ఎంజాయ్ చేసేవాణ్ణి అని అనుకొని చందు వైపు తిరిగి, సరే మీరు లోపలికి రండి అంటాడు. చందు వచ్చింది లోపలికి వచ్చి కూర్చోడానికి కాదు, అందరూ వర్క్ ఎలా చేస్తున్నారో చూడటానికి. నేను ఒకసారి అందరి ఫైల్స్ ని రిఫర్ చేస్తాను అంటాడు. వెంటనే నక్షత్ర, బావా నీతో పాటు నేను కూడా రావాలా, అవసరం లేదా అని అంది. చందు తన వైపు చూస్తూ ఎందుకలా అడుగుతున్నావు నక్షత్ర అన్నాడు. నక్షత్ర అంటే అన్ని ఫైల్స్ చెక్ చేయాలి అంటే బాగా టైం పడుతుంది కదా, అంతసేపు నిలబడాలా అని అడుగుతున్నాను అంది. చందు పర్వాలేదు నక్షత్ర, నీకు కావాలంటే కూర్చో, నేను ఫైల్స్ చెకింగ్ చేస్తానులే అన్నాడు. నక్షత్ర ఇక్కడ కూలింగ్ ఎక్కువ రావడం లేదు, నేను క్యాబిన్లోకి వెళ్ళి కూర్చునేదా అంది. చందు వెళ్ళు అంటాడు. అది విని విరాట్ మురిసిపోతూ మనసులో, ఏంటిది ఈ రోజు అదృష్టం బాగా కలిసి వస్తున్నట్లుంది, తను నా క్యాబిన్లోకి వస్తుంది, ఈ చందు వచ్చేలోపు తనని ఎలాగైనా లొంగ తీసుకోవాలి అనుకుంటాడు. చందు ఫైల్ చెకింగ్ స్టార్ట్ చేస్తాడు. నక్షత్ర అక్కడి నుండి విరాట్ క్యాబిన్లోకి వచ్చి కూర్చుంటుంది. తన వెనకాలే లోపలికి వచ్చిన విరాట్ మెల్లిగా డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి లోపలికి వచ్చి అక్కడ కూర్చుని ఉన్న నక్షత్రాన్ని చూసి, ఏం తీసుకుంటావు నక్షత్ర, జ్యూస్ ఏమైనా తెప్పించినా అన్నాడు. నక్షత్ర లేచి నిలబడి, నాకు ఏ జ్యూస్ అవసరం లేదు, నాకు నీ నుండి ఒక సమాధానం కావాలి అంది. విరాట్ అర్థం కానట్లు ఫేస్ పెట్టి ఏం సమాధానం అన్నాడు. నక్షత్ర ఛాయా అక్కని చంపిన ముగ్గురిలో నువ్వు ఉన్నావన్న విషయం నాకు తెలుసు అంది. అసలు ఊహించిన ఆ సమాధానానికి విరాట్ షాక్ అయ్యి తన వైపు చూస్తాడు. నక్షత్ర ఛాయా అక్కని చంపిన ఆ ముగ్గురిలో ఒకరు ఆ చైతన్య, అతను 2 days ముందు చనిపోయాడు అంది. విరాట్ కు కంగారు వస్తున్నా ఇంకో పక్క కోపంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఆ ఛాయ ఎవరో కూడా నాకు తెలియదు, నువ్వు కావాలని నా మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నావు, నేనేం తప్పు చేయకపోయినా రేప్ చేసి చంపినట్లు చెప్తున్నావు అన్నాడు. నక్షత్ర దొరికిపోయావు, ఛాయా అక్కని చంపిన వాడివి నువ్వు అని చెప్పాను, రేప్ చేసి చంపావు అని చెప్పలేదు, ఆ రెండో వాడివి నువ్వే అని క్లియర్ గా తెలిసిపోయింది, ఆ మూడో వాడు ఎవడో చెప్పు అంది. విరాట్ కంగారు పడుతూ, ఏం చెప్తున్నావు నువ్వు, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు. నక్షత్ర కోపంగా, చేయాల్సినంత చేసి ఇప్పుడు ఏమీ అర్థం కావట్లేదు అంటావేంటి, చైతన్య నువ్వు కాకుండా ఉన్నా మూడోవాడు ఎవరో చెప్పు అంటుంది. విరాట్ ఇంక తనని ప్రాణంతో వదిలేస్తే ఛాయాను చంపిన వాళ్లల్లో తను ఉన్నాడు అన్న విషయం బయటపడుతుంది అని ఇంక ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తూ, అవును నేనే చంపాను, మేం ముగ్గురం కలిసి 4 గంటల పాటు అనుభవించి మరీ చంపేశాము, అయితే ఏంటి అంటూ తన దగ్గరికి వచ్చి తన 2 భుజాలు పట్టుకొని, తననే కాదు ఇప్పుడు నిన్ను కూడా తనను చంపినట్లే చంపుతాను, అయితే ఏం చేస్తావంటూ తనను కూడా అక్కడ సోఫా మీద తోస్తాడు. నక్షత్ర కోపంగా లేచి, ఏంట్రా నువ్వు చంపేది అంటూ చందుని పిలవడానికి డోర్ తెరవబోతుంది. కానీ అప్పటికే విరాట్ లాక్ చేసుంటాడు. నక్షత్ర కంగారు మొదలవుతుంది. విరాట్ వంకరగా నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఎలా తప్పించుకుంటావే అంటూ తనని మళ్లీ సోఫా మీదకి తోసి తన పైటను తీసి పక్కకు విసిరి తన 2 చేతులు పట్టుకుని తన మీద పడతాడు. నక్షత్ర వదులు, నన్ను వదులు అంటూ అతన్ని పక్కకు నెడుతూ ఉంటుంది. విరాట్ తన డ్రెస్ ని చింపేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పటికే అలా జరుగుతుంది అని ఊహించిన తనలో ఉన్న ఛాయ వెంటనే రియాక్ట్ అయ్యి గట్టిగా అతన్ని వెనక్కి నెడుతుంది. వెనక్కి పడ్డ విరాట్ ఆశ్చర్యంగా తన వైపు చూస్తాడు. నక్షత్ర కళ్ళు ఎర్రబడి ఉంటాయి. తను కోపంగా లేచి నిలబడి, దమ్ముంటే ఇప్పుడు వచ్చి టచ్ చేయరా అని అంటుంది. విరాట్ కి రోషం పెరిగి
కోపంగా ఏంటి ఎగస్ట్రాల్ చేస్తున్నావు అంటూ ముందుకు వచ్చి తన నడుము మీద చేయి వేయబోతాడు. నక్షత్ర ఒంట్లో ఉన్న ఛాయ అన్నమాట. వెంటనే తను ముందు పెట్టిన చేతిని పట్టుకొని వెనక్కి మెలితిప్పి పట్టుకుంటుంది. విరాట్కి చేయి నొప్పిగా అనిపించి బలంగా తన చేతిని వెనక్కి లాక్కొని ఏ నిన్ను అంటూ తనని మళ్లీ భుజం పట్టుకొని నేల మీదకి తోస్తాడు. కావాలనే కింద పడిన ఛాయ వెంటనే అక్కడ పక్కన ఉన్న పూల కుండీని చేతిలోకి తీసుకొని తన మీదకి పడిపోతున్న విరాట్ తల మీద గట్టిగా కొడుతుంది. ఆ వేస్ ముక్కలుగా పగిలి అతని తల నుండి రక్తం వస్తూ ఉంటుంది. తను వెంటనే పైకి లేచి కింద పడిపోతున్న విరాట్ ని షర్ట్ మీద పట్టుకొని తన చేతిలో పగిలిపోయి షార్ప్ గా ఉన్న సైడ్ నుండి అతని పొట్టలో గట్టిగా పొడుస్తుంది. అతనికి నోట్ల నుండి రక్తం వస్తూ ఉంటుంది. అలానే చెవి నుండి కూడా రక్తం వస్తూ ఉండటం చూసి ఛాయ తన పని అయిపోయింది అన్నట్లు ఇంకా మాయమైపోతుంది. తెలివిలోకి వచ్చిన నక్షత్ర ఒక్కసారి తల పట్టుకొని ఏమైందో అర్థం కాక మళ్లీ ముందుకు చూసి రక్తపు మడుగులో ఉన్న తన ఊపిరితో ఉన్న విరాట్ ని చూడగానే షాక్ అయ్యి ఛాయా పని అర్థమయ్యి ఎలా అయినా ఆ మూడోవాడి పేరు బయట పెట్టాలి అని అనుకొని అతని దగ్గరికి వచ్చి అతని షర్టును పట్టుకొని రేయ్ ముందే చెప్పాను కదరా ఆ మూడోవాడి పేరు చెప్పమని, ఇప్పుడు చూడు నీ చావుకు వచ్చింది, ఇప్పుడైనా చెప్పు ఆ మూడోవాడు ఎవడు అని అంటుంది కోపంగా. విరాట్ మాట్లాడే పరిస్థితిలో కూడా ఉండడు. తను ఇంకా సేపట్లో చనిపోతాడు అని అర్థమయ్యి బ్రతకాలి అన్న ఆశ ఉండటంతో ఒకసారి చుట్టూ చూస్తాడు. అక్కడ కటన్ కాస్త పక్కకి తొలగి గ్లాస్ డోర్ నుండి బయట ఫైల్ చూస్తూ నిలబడి ఉన్న చందు కనిపిస్తాడు. నక్షత్ర తను షర్ట్ పట్టుకొని ఊపుతూ చెప్పు ఆ మూడోవాడు ఎవడు, వాడి పేరు చెప్పు అంటుంది. విరాట్ తనని హాస్పిటల్ తీసుకుని వెళ్తే బ్రతికే ఛాన్స్ ఉంది అని అక్కడ గ్లాస్ డోర్ నుండి కనిపిస్తున్న చందుని సహాయాన్ని పిలవాలి అని అటువైపు చూస్తూ చందు అంటాడు. ఆ మాటకి నక్షత్ర షాక్ అయ్యి రేయ్ చచ్చిపోయి చివరి క్షణంలో అయినా నిజం చెప్పు, ఆ మూడోవాడు ఎవరు అతను చెప్పు అంటుంది. విరాట్ కి ఆ మాటలేవి చెవికెక్కవు. తనకు చందుని పిలవాలి అని యాసే ఉండటంతో మళ్ళీ చందు అని కాస్త గట్టిగా అని ఊపిరి అందకపోవడంతో ఇంకా చివరి శ్వాస విడుస్తాడు. అతని తల వాలిపోవడంతో నక్షత్రకు డౌట్ వచ్చి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి ఊపిరి చూసి అతను చనిపోయాడు అని అర్థమయ్యి ఛా అని తల పట్టుకుంటుంది నక్షత్ర. మరి తర్వాత ఏం జరిగిందో అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.